ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమను బట్టి, బాధను బట్టి, కష్టాన్ని బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించి వారు ధన్యులు. దేవుడి రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మీ జ్ఞానం, మీ ఆలోచన, మీ తలంపులు ఎప్పటికైనా కూడా నశించిపోతాయి. ఈ లోకంలో నా యందు విశ్వసించి నా మాటలు, నా ఆలోచన మీరు గ్రహించగలిగితే మీరు ఎంతో ధన్యులు అని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడి నశించిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నా మీద ఆధారపడి నశించిపోయిన వాళ్ళు ఏమాత్రం కూడా లేరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి దేవుడిని ఎంత హెచ్చించినా కూడా, ఎలాంటి స్థితులు నువ్వు కలిగి ఉన్నా, ఎలాంటి శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, ఎందుకు పనికిరాని స్థితులు నువ్వు కలిగి ఉన్నా కూడా దేవుడిని ఎందుకు విశ్వసించి దేవుడి మాట నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఎంతో గొప్పవాడివి, దేవుడు ఎంతగా నిన్ను వాడుకోగలుగుతాడని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు అంటే తెలియని వాళ్ళు విచ్చలవిడిగా జీవితాన్ని జీవించి నశించిపోతూ ఉన్నారు. ఈ రోజు నజరేయుడైన క్రీస్తు నామములో రక్షించబడి దేవుని ఎందుకు విశ్వసించి దేవుడు కూడా ఉన్నాడు అనే నమ్మకంతో కలిగి ఉన్న మనకి ఎంతో ధన్యులు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన ఆలోచన, మన తలంపులు, మన ప్రయాణం ప్రతి ఒక్కటి కూడా దేవుడి దగ్గర మనం చెప్పుకోగలిగితే దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి సమాధానం ఇచ్చి ముందుకు నడిపిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడి ఆలోచనలు, దేవుడి తలంపులు మనం గ్రహించి ముందుకు వెళ్ళాలని ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.